బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని భారతీయులు అందరూ ఆయనపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. కానీ మోడీ మాత్రం స్పందించకపోవడంపై ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ మీటింగ్లో మాట్లాడుతూ తాను మోడీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు వచ్చినప్పుడు తనను కలవచ్చా అని ఆయనను అడిగినట్లు కూడా ఆయన చెబుతా ఉన్నారు. కానీ ఆయన కలవలేదన్నట్లు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే మోడీ గారి ఇమేజ్ని దెబ్బతీసేలా ట్రంప్ మాట్లాడుతున్నా ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదు అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే ట్రంప్ దగ్గర మోడీకి సంబంధించిన ఏమైనా ఫైల్స్ ఉన్నాయా, ఏమైనా రహస్యాలు ఉన్నాయా అన్న అనుమానాలు మరోవైపు వస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల వెనిజులా అధ్యక్షుడిని నికోలస్ మదురోని ఎత్తుకొచ్చిన తరువాత ట్రంప్ వెనిజులా పైన ఆయన కమాండ్ను చూపిస్తూ ఉన్నారు. దాదాపు వెనిజులా నుంచి 30 నుండి 50 మిలియన్లకు సంబంధించిన చమురు అయితే వారి దగ్గర ఉన్నది అని చెప్పేసి, వారి కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పేసి వారైతే మాట్లాడుతూ ఉన్నారు. మరి దానిపైన వచ్చే ఆదాయం కూడా తన కంట్రోల్నే ఉంటుందని ట్రంప్ మాట్లాడుతూనే ఇక ఆయన శత్రు దేశాలైన కొన్ని దేశాల గురించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు క్యూబా కావచ్చు, కొలంబా కావచ్చు, వాటిపైన ఖచ్చితంగా నేను దృష్టి పెట్టానన్నట్టు మాట్లాడుతూనే డైరెక్ట్గా భారతదేశం గురించి ఆయన ప్రస్తావించారు. భారతదేశం ఒక అద్భుతమైన దేశం, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఒక మంచి స్నేహితుడు అంటూనే నరేంద్ర మోడీ గారి గురించి కొన్ని వ్యాఖ్యలైతే వ్యాఖ్యానించారు. అయితే నరేంద్ర మోడీ గారు గతంలో అమెరికాకు వచ్చినప్పుడు తనను కలవాలి ఉన్నదని చెప్పేసి తన టీం ద్వారా ఆయనను సంప్రదించినట్టు తెలుస్తూ ఉన్నది అని ఆయన చెప్పారు. అయితే తాను మాత్రం కలవలేదన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే మోడీ గారు ఇన్ని సంవత్సరాలుగా 3 సార్లు భారతదేశంలో గెలిచి మోడీ గారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మోడీకి తన యొక్క పేరు ప్రఖ్యాతలను ఆయన పెంపొందించుకుంటా ఉంటే ఈయన మాత్రం తన ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎంత ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేసినప్పటికీ మోడీ టీం నుంచి కానీ మోడీ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు వస్తున్నాయనేది ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీస్తూ ఉన్నది. అయితే ఇటీవల కేంద్ర మాజీ విదేశాంగ మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా సైతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోడీ గారి గురించి అయితే కొన్ని భిన్న అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క పరువునే మోడీ ఇప్పుడు తాకట్టు పెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతుంటే భారతదేశంపై సుంకాలు విధిస్తాను, భారతదేశాన్ని భయపెట్టేలా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి యశ్వంత్ సిన్హా పెద్ద ఎత్తున దుమారం రేపేలా ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మోడీ గారి వైఖరి పట్ల కూడా ఆయనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపించింది ఆ ఇంటర్వ్యూలో. కాబట్టి యశ్వంత్ సిన్హానే కాదు, చాలామంది ఆర్థికవేత్తలు కూడా అసలు మోడీ గారు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ఎవరికి అంతుచిక్కడం లేదన్నట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మోడీకి సంబంధించి ఏవైనా రహస్యాలు ట్రంప్ దగ్గర ఉన్నాయా, నిజంగానే ట్రంప్ దగ్గర ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయనేది ఇప్పుడు ప్రధాన చర్చగా దారితీసింది. ఎందుకంటే ట్రంప్ ఇంతలా మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒకటి స్పందించాలి కదా. గతంలో ఆపరేషన్ సింధూర్ పైన ట్రంప్ మాట్లాడారు. ట్రంప్ మాట్లాడిన తర్వాత అటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఎందుకు మోడీ దాన్ని ఖండించడం లేదు? పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపింది, పాకిస్తాన్ భారత్ల 2 పెద్ద దేశాల మధ్య యుద్ధాలను ఆపినా నేనే అని చెప్పేసి ట్రంప్ అంత గొప్పలు చెప్పుకుంటుంటే మోడీ ఎందుకు స్పందించలేదని ఇటు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున వ్యాఖ్యానించారు, పెద్ద ఎత్తున ప్రశ్నలు అడిగారు. కానీ మోడీ అప్పటికీ స్పందించలేదు. కానీ ఒక 3 నెలలు గడిచిన తర్వాత మోడీ చాలా క్లియర్గా చెప్పేశారు, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసమే అమెరికా వాళ్ళు, అలాగే అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ, అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ సైన్యాధికారుల నుంచి మన సైన్యాధికారులకు DGMOకి ఫోన్లు వచ్చి యుద్ధాన్ని నిలిపివేస్తాము అంటేనే ఆపాం తప్ప డొనాల్డ్ ట్రంప్ ఇందులో ఆయన చొరవ ఏమీ లేదన్నట్లు ఒక 3 నెలల తర్వాత ఆయన స్పందించారు. మరి ఎందుకు అంత లేటుగా స్పందించారు అనే దానిపైన కూడా అప్పుడు పెద్ద మొత్తంలో చర్చ నడిచింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోడీని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్న ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదనే చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడతారా మాట్లాడరా అనేది.